ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి మోసం పేరిట నిధుల సేకరణకు పాల్పడ్డారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు ఆయన దగ్గరి బంధువు సాగర్ అదానీ మరో 7గురిపై కేసు నమోదైంది. భారత స్టాక్ మార్కెట్లను గతేడాది జనవరి 24న హిండెన్బర్గ్ రీసెర్చ్ కుదిపేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అదానీ గ్రూప్ పై బాంబ్ పేల్చగా అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కొద్ది రోజులు భారీగా పతనమయ్యాయి. ఇదే విధంగా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలు నమోదు చేశాయి. ఆ దెబ్బ నుంచి అదానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా మరోసారి పిడుగుపడింది. ఈసారి గౌతమ్ అదానీపై ఏకంగా అమెరికాలో కేసు కూడా నమోదైంది. ఈ కారణంతో అదానీ గ్రూప్ షేర్లన్నీ ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా పడిపోతున్నాయి. ఉదయం 10:15 సమయంలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ విషయానికి వస్తే హోల్డింగ్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ అన్ని 20% పడిపోయాయి. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్ స్టాక్స్ కూడా ఇంట్రాడేలో 20% వరకు నష్టపోయి ప్రస్తుతం 15% పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్ 15% పతనమైంది. ఏసీసీ, ఎన్డీటీవీ, అదానీ విల్మర్ స్టాక్స్ ఒక దశలో 15% పైగా పడిపోయి ఇప్పుడు 10% పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అదానీ సంపద కూడా క్షణాల వ్యవధిలోనే 1,06 కోట్ల వరకు తగ్గింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద $12.6 బిలియన్ తగ్గి మొత్తం $57 బిలియన్ ఏకంగా 25వ స్థానానికి పడిపోయారు. అదానీ, దాని సబ్సిడరీలు 20 ఏళ్లలో $2 బిలియన్ పైగా లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాల్ని పొందేందుకు భారత అధికారులకు దాదాపు $265 మిలియన్ లంచం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తర్వాత అమెరికా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సేకరించే ప్రయత్నం చేసిందని తెలిపారు. మరోవైపు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానీపై మరో కేసు నమోదు చేసింది. అక్కడి చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. దీనిపై ఇప్పటి వరకు అదానీ గ్రూప్ ఏం స్పందించలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.